ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి నియోజకవర్గం నుంచి బీఎస్పీ తరపున దాసరి ఉష బరిలోకి దిగుతున్నారు. ఖరగ్పూర్ ఐఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఉష సివిల్స్ రాసి కలెక్టర్ కావాలనుకుంది. కరోనా సమయంలో తన ఆలోచనను మార్చుకుని గ్రామానికి వచ్చారు. యువత అత్యధికంగా ఉన్న భారతదేశంలో రాజకీయాలకు ముందుకు రావాలి అంటున్న ఈ ఐఐటీ ఖరగ్పూర్ పూర్వ విద్యార్థితో మా కరీంనగర్ ప్రతినిధి ఫణిరాజ్ ఫేస్ టు ఫేస్. ఇంజనీరింగ్ చదివాక అమెరికా కొలువుల కోసం వెళ్లే యువత ఉన్న ఈ రోజుల్లో ఐఐటి ఖరగ్పూర్లో తన చదువు పూర్తయ్యాక రాజకీయాల్లోకి రావాలని ఒక యువతి ప్రయత్నిస్తోంది. పెద్దపల్లి స్థానం నుండి బీఎస్పీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి దాసరి ఉషతో మనం ప్రస్తుతం ఉన్నాం. తను ఎందుకు ఇంత చిన్న వయసులోనే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకుంది, తన ఉద్దేశం వెనుకాలన్న గోల్ ఏంటనేది మనం తెలుసుకుందాం. ఉష గారు, నిజానికి ఇది చాలా డిఫరెంట్ కెరీర్ని మీరు ఎంచుకున్నారు. మరోవైపు నిజం చెప్పాలంటే ఎవరు కూడా రాజకీయాల వైపు రావాలంటేనే భయపడుతున్నటువంటి ఈ తరుణంలో మీరు ఇంత పెద్ద చదువు చదివాక ఎందుకు ఇటువైపు వచ్చారు? సమాజ సేవ చేయాలి, సమాజంలో ఒక మార్పు చూడాలి అని అనేసి ప్రతి ఒక్కరూ కూడా పరిగణిస్తారు. ఒక హ్యూమన్ టెండెన్సీ అది సేవ చేయడం. మరి సమాజంలో మార్పు చూడాలని అంటే మనం వీ నీడ్ టు బీ ద చేంజ్ టు సీ ఇన్ ద వరల్డ్. సో ఆ విధంగా నేను ఎప్పుడు డిస్కషన్స్, ఎప్పుడు డిబేట్స్ వచ్చినా కూడా ఇట్ ఈస్ ద హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పొలిటీషియన్. ఏ లా అండ్ ఆర్డర్ చట్టాలలో మార్పులు కానివ్వండి, లేకపోతే ఏ అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ డిజైనింగ్లో కానివ్వండి, ఇవన్నీ కూడా పొలిటీషియన్స్ చేతుల్లో ఉంటాయి. సో ఆ పొలిటీషియన్ చేతుల్లోనే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేడు సొసైటీలో India is still developing country because educated like us, we are not entering into politics. అందుకనే నేను బలంగా డిసైడ్ అయిపోయినా ఏనాడో ఒకనాడు పాలిటిక్స్కి వెళ్దామని. కానీ ఇంత ఎర్లీ ఏజ్గా వస్తానని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడైతే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన ఉద్యోగానికి, ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారో అదే సమయంలో నేను కూడా ఒక సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్ లెక్క ఢిల్లీకి వెళ్ళినా నేను ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ ఏం చేయాలి, మళ్ళీ అదే పొలిటీషియన్స్ కింద కంట్రోల్లో ఉంటాను. సో ఆ విధంగా కంట్రోల్ బౌండ్ కాదు, మనం చేంజ్కి అస్పైర్ చేసుకుంటూ వస్తున్నాం. మనం ఒక ఐడియాలజీతో వస్తున్నప్పుడు ఇట్లాంటి లీడర్ బయటకు వచ్చినప్పుడు మనం కూడా వాళ్ళ అడుగు జాడల్లో రావాలి అని చెప్పి దిస్ ఇస్ ద రైట్ టైం టు ఎంటర్ పాలిటిక్స్ అని ఆ విధంగా నేను బహుజన్ సమాజ్ పార్టీలోకి వచ్చాను. మీ చదువులు పూర్తి కూడా చాలా రోజులు కాలేదు, అంటే కేవలం అతి తక్కువ సమయంలోనే మీరు రాజకీయాల వైపు మళ్ళారు. సో ఆ లైఫ్కి ఈ పొలిటికల్ లైఫ్కి ఏం డిఫరెన్స్ ఉంది, మీరు ఏ రకంగా అడ్జస్ట్ కాగలుగుతున్నారు? ఆ లైఫ్లో స్టూడెంట్ లైఫ్లో అని అనుకోవచ్చు. ఒక రకంగా స్టూడెంట్ లైఫ్లో ఒక బార్డర్ అనేటిది ఉంటుంది. సో ఆ బార్డర్కి వేరే వాళ్ళు లోపలికి ఎంటర్ కాలేరు. కానీ ఈ పొలిటికల్ లైఫ్ దెర్ ఆర్ నో బార్డర్స్, ఓపెన్ టు ఆల్. నేనేంటో నేను ఇది అని చెప్పేసి చూపించడమే, స్కెలిటన్ చూపించడమే ప్రతి ఒక్కరికి నేను చేయవలసిన విషయం. ఎందుకంటే నేను ఈ మనిషిని, నా వ్యక్తిత్వం ఇట్లాంటిది, నా స్వభావం ఇట్లాంటిది. నేను ఇంట్లో ఎట్లా ఉంటానో బయట అట్లనే ఉంటాను, నా రూమ్లో ఎట్లా ఉంటానో బయట కూడా అట్లనే ఉండాల్సి వస్తుంది. కానీ స్టూడెంట్ లైఫ్లో ఒక పర్సనల్ లైఫ్, నాకంటూ పర్సనల్ స్పేస్, సో ఆ విధంగా ఉండేది. బట్ ఐ ఎంజాయ్డ్ బోత్ ద థింగ్స్. స్టూడెంట్ లైఫ్లో నేను ఎప్పుడు కూడా అబ్జర్వర్గా ఉండేదాన్ని. ఐ యూస్ టు లిజన్ టు లాట్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు పొలిటికల్ లైఫ్లో ఐ బికేమ్ ఎ స్పీకర్, ఐ బికేమ్ అన్ ఎక్స్ట్రోవర్ట్. ఇప్పుడు నేను చెప్పి వాళ్ళందరి దగ్గర నుంచి విని మళ్ళీ తిరిగి దాన్ని రెస్పాండ్ అవుతున్నాను. సో రైట్ నౌ ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ మై సెల్ఫ్ ఇన్ వెరీ డిఫరెంట్ యాంగిల్స్ అండ్ ఐఎమ్ లవింగ్ ఇట్. చివరిగా చెప్పండి, ప్రస్తుతం ఉన్నటువంటి భారతదేశంలో అత్యధిక శాతం మంది యువతే. సో కానీ పొలిటికల్ సైడ్ చూస్తే ఎక్కువ మంది ఒక పర్టికులర్ ఏజ్ దాటిన వాళ్ళు ఉన్నారు. సో ఈ రెండు రకాలుగా చూసినట్లయితే మీరు యువతకి పార్టీలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా మీరు యువతకి ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? నేను గమనించినంత వరకు యువత ఒక స్టేజ్ వరకు వాళ్ళు పోరాటం చేస్తున్నారు. కానీ కొన్ని సంవత్సరాలు అయితే కొన్ని రోజులు అయిపోయిన తర్వాతనో వాళ్ళకి పోరాటంతో విసుగు చెంది వాళ్ళు ఆగిపోవడమో లేకపోతే బ్యాక్ స్టెప్ వేయడమో జరుగుతుంది. మరి నాయకులు ఉపయోగించుకుంటున్నారు, వాళ్ళ శ్రమ దోపిడీ చేసి మీకు టికెట్లు ఇస్తాము అని చెప్పిన తర్వాత అబ్బా ఆయన వయసు మీరిపోయింది, ఈసారి కాకపోతే మళ్ళీ అవకాశం కాదు అని ఏలా బట్టి మా యువకులనే కన్విన్స్ చేసి, మా యువకులనే కొంతమందిని వాళ్ళని మభ్యపెట్టి కొన్ని మాయ మాటలు చెప్పి మాటల గారడి చేసి వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతున్నారు. మరి నేడు యువతరం మొత్తం కూడా చైతన్యవంతమైంది. మన రాజ్యాంగం మనకి చెప్తుంది 25 ఏళ్ళు దాటినాయి అంటే మనం కూడా ఎమ్మెల్యేలుగా పోటీ చేయవచ్చు.
మరి మనకి సత్తా ఉంది, మనం మార్పు కోసం కోరుకుంటున్నామనంటే మీరు కూడా తప్పకుండా రాజకీయంలోకి రావాలి. మరి ఎమ్మెల్యే అనే కాదు, వార్డు మెంబర్ల దగ్గర నుంచి సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మినిస్టర్లు, మంత్రులు, ముఖ్యమంత్రులుగా అయ్యే డ్రీమ్ కూడా, ప్రధానమంత్రి అయ్యే డ్రీమ్ కూడా, కళలు కూడా ఒక యువత కనాలి. ఆ విధంగా సొసైటీ కూడా మారాలి అని చెప్పి నేను కోరుకుంటాను. సో ఇది మొత్తానికి చూసినట్లయితే యువత కేవలం ఉద్యోగాలు, చదువులు, బిజీ లైఫ్, పర్సనల్ లైఫ్ కంటే కూడా సామాజిక కోణంలో ఆలోచించి రాజకీయాల్లోకి రావాలని, రానున్న రోజుల్లో ప్రతి పోటీ ఏదైతే ఉందో ప్రతి దాంట్లో కూడా వారు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి సమాజంలో దాని ద్వారా దేశంలో మార్పు తీసుకొని రావాలని ఉషా గారు అంటున్నారు. కెమెరామెన్ రాజేందర్తో ఫణిరాజ్ ఫర్ రాజ్ న్యూస్, కరీంనగర్.